శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము కుజుడిది రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము. 27th అక్టోబర్ 2025 మధ్యాహ్నం 3:45 కుజుడు తులారాశిని వదిలేసి వృశ్చిక రాశి లోపల రావడం జరిగింది. వృశ్చిక రాశి కుజుడిది స్వరాశి కాబట్టి స్వరాశిలో ఏవైనా గ్రహాలు కనుక వచ్చినట్లయితే, గోచరం లోపల ఉన్నట్లయితే దాని ప్రభావం సర్వశ్రేష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ కుజుడితో పాటు ఈసారి కొత్తగా ఏంటంటే బుధుడు కూడా తోడుగా ఉండబోతున్నాడు. డిసెంబర్ 5th వరకు ఈ కండిషన్ ఉండబోతుంది. డిసెంబర్ 5th వరకు ఈ కండిషన్ ఉండబోతుంది. అలాగే బుధుడు కూడా అంతవరకు తోడుగానే వృశ్చిక రాశి శత్రు రాశిలో ఉండబోతున్నాడు. వీళ్ళ ప్రభావం ప్రతి ఒక్క రాశి పైన భిన్న భిన్నంగా ఉంటుంది. కుజుడు కనుక చూసుకున్నట్లయితే శక్తి కారకుడు, ధైర్య కారకుడు, యుద్ధ కారకుడు. కుజుడు దగ్గర విశేషంగా ఎక్కువ కనుక మీరు గమనించినట్లయితే కోపాన్ని చాలా ఎక్కువ చూస్తారు. కోపం, యాంగ్జైటీ, యాక్టివిటీ, ఎనర్జీ ఏదైతే ఉందో ఇది కుజుడు నుంచి చూస్తుంటారు. అని మెడికల్ ఫీల్డ్ కూడా కుజుడికి సంబంధించి ఉంటుంది. అని హెల్త్ లోపల ఎక్కువ శాతం కనుక మీరు గమనించినట్లయితే బ్లడ్ ప్రెషర్ కుజుడికి సంబంధించి కలిగి ఉంటుంది. అని బ్లడ్ ప్రెషర్తో పాటు చాలా ఉన్నాయి మెడికల్ ఫీల్డ్ లోపల కుజుడికి సంబంధించి. అందులో ఎక్కువ శాతం ఏంటంటే మనకి ఏదైతే హైపర్ టెన్షన్, హైపర్ కోపంలో ఏవైతే కనపడుతుంటాయో అవన్నీ కుజుడికి సంబంధించి కలుగుతుంటుంటాయి. అందుకే కుజుడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గోచరంలో గమనించినట్లయితే వృశ్చిక రాశిలో కుజుడు ఉన్నాడు, కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి ఉన్నాడు, అలాగే మీన రాశి లోపల శనిదేవుడు ఉండబోతున్నాడు. వీళ్ళ ప్రభావం కుజుడితో పాటు కూడా కలిగి ఉంటుంది. ఎక్కువ శాతం దీని ప్రభావం కనుక చూసుకున్నట్లయితే కెరియర్ లోపల ఉండబోతుంది. ఈ నవంబర్ నెల మొత్తం కనుక మీరు పరిశీలించినట్లయితే ఈ నవంబర్ నెల మొత్తం మీరు పరిశీలించినట్లయితే రెండు విషయాలకి చాలా ఎక్కువ ట్రిగర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ట్రిగర్ అవుతాయి, అవే అవకాశాలు కూడా తప్పకుండా అవుతాయి. ఒకటి కెరియర్ లోపల ఉంటుంది, రెండోది ప్రొఫెషనల్ లోపల ఉండబోతుంది. ఇక్కడ కెరియర్ అంటే జాబ్ కూడా వచ్చింది, కెరియర్ అంటే బిజినెస్ కూడా రావడం జరిగింది. నాట్ ఓన్లీ కెరియర్ అంటే ఏదో చదువు కాకుండా బిజినెస్ అలాగే జాబ్ కూడా రావడం జరిగింది. ప్రొఫెషనల్ కూడా దీని ప్రభావం ప్రతి ఒక్క రాశి పైన పడి తీరుద్ది. ఈ రోజు మనము సింహరాశి, కర్కాటక రాశి అలాగే కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాము. నిన్నటి రోజున మనము మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి వారి గురించి చూడడం జరిగింది. కుదిరినట్లయితే మీరు చూడలేకపోలేదు తప్పకుండా వెళ్ళి చూడడానికి ప్రయత్నించండి. అని ఈసారి ఒక విశేషంగా ఏంటంటే నేను ప్రతిసారి ఈ కుజుడు రాశి పరివర్తన గురించి చెప్తుంటాను, కానీ ఈసారి విశేషంగా ఉండబోతుంది. చాలా జాగ్రత్తగా, నాట్ ఓన్లీ ఎవర్ అంటే ఒక విషయం తెలుసుకోండి, ఈ టైం ఏదైతే ఉందో ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని పరిస్థితి లోపల అయోమయంగా ఉండబోతుంది. కొందరికి ఇది చాలా బాగుండబోతుంది, చాలా ఇన్నోవేషన్స్ జరగబోతున్నాయి, చాలా మార్పులు రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి. మరి కొందరికి ఏంటంటే చాలా బాధ కలగబోతుంది, చాలా దుఃఖం కూడా కలుగుద్ది, చాలా చాలా భయం కూడా వేచుద్ది. ఇది ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. దానికన్నా ముందు ఒక చిన్న పరిహారం చెప్తాను. పరిహారం చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు గ్రామ దేవత ఆరాధన చేయండి. గ్రామ దేవత ఆరాధన చాలా అవసరము. ప్రకృతి లోపల కూడా చాలా భిన్నంగా చాలా మార్పులు జరుగుతున్నాయి. అలాగే ఈ టైం లోపల ఏదైనా భూమి కొనేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఉండండి. ముందు నుంచి ఎలాంటి రకమైన లిటిగేషన్స్ లేదా ప్రాబ్లం, ల్యాండ్ లోపల ఎలాంటి రకమైన ప్రాబ్లమ్స్ లేవు కదా, అవి చూసుకొని కొనడానికి మీరు ప్రయత్నించండి. ఓకే, రెమెడీ ఒకటి ఏంటంటే గ్రామ దేవత ఆరాధన తప్పకుండా చేయాలి. ఇక అదర్ ఆప్షన్స్ ఏంటంటే సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకున్నట్లయితే మంచి జరుగుతుంది. ఓకే, ఇక దీని వ్యతిరేకంగా చాలా ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనం కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉండాలి. చలికాలం కాబట్టి కొద్దిగా జిమ్ కావచ్చు, యోగా కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, ఇవి చేస్తూ ఉండాలి. ఇది మనం డైలీ రొటీన్లో పెట్టుకోవాల్సిన విషయం. ఇది స్పెషల్ కుజుడు కోసం అని కాకపోయినా డైలీ మన బాడీకి అవసరమైన విటమిన్స్ కావచ్చు, అవసరమైన భోజనాల లోపల ఏవైతే క్యాలరీస్ ఉంటాయో అవి మనం ప్రతిరోజు బాడీని ఇస్తూ ఉండాలి. మనం ఈ దేహాన్ని ఎంత బాగా కాపాడుకుంటామో అంత మంచిదండి మనకి. ఎందుకంటే దేహం ఊరికే రాలేదు, ఈ దేహం సాధన కోసం వచ్చింది. సాధన చేయండి. అందరు సాధన చేయలేరు, కానీ చేసే వాళ్ళని చేయనివ్వండి. కర్కటక రాశి వారికి కనుక దీని ప్రభావం కనుక గమనించినట్లయితే పంచమ స్థానం లోపల ఈ గోచరం అయితే మీకు కలగబోతుంది. దశమాధిపతి అలాగే పంచమాధిపతి పంచమ స్థానం లోపల గోచరం అవడం, అది తృతీయాధిపతి అలాగే ద్వాదశాధిపతి బుధుడితో పాటు షష్ఠాధిపతి భాగ్యాధిపతి దేవగురు బృహస్పతి దృష్టి సంబంధం, సప్తమాధిపతి అలాగే అష్టమాధిపతి శనిదేవుడు 9వ స్థానంలో సంబంధం. ఈ ఓవరాల్ సంబంధాలు కనుక చూసుకున్నట్లయితే ఇది కర్కటక రాశి వారికి ప్రత్యేకంగా ఏంటంటే వ్యక్తిగత విషయాల లోపల చాలా మార్పులు రాబోయే రోజులు జరగబోతున్నాయి. ఇంత పూర్వం మీరు ఎలా ఉండే దానికన్నా రాబోయే రోజుల్లో మీరు అడ్వాన్స్ కాబోతున్నారు. ఒక విషయం కనుక మీరు పరిశీలించినట్లయితే ఈ కుజుడు పంచమ స్థానంలో వచ్చిన తర్వాత
మీరు పూర్వం ఇంతకు ముందు మీరు చాలా మొండి వాళ్ళు తెలుసు అందరికీ, కానీ రాబోయే రోజుల్లో ఇంకా మొండి వాళ్ళు అవుతారు. ఇలాంటి మొండి వాళ్ళు కాకుండా మీరు అనుకున్న రకంగా అయ్యే వరకు మీరు దాన్ని అసలు వదలరు. ఆ ప్రకారంగా మీరు ఉన్నట్లయితే ఈ కుజుడు ఈ బుధుడు మిమ్మల్ని చాలా చాలా అడ్వాన్స్గా ముందుకు తీసుకెళ్తాడు. అని కోపం రాబోయే రోజుల్లో తప్పకుండా వచ్చుద్ది. అనవసరమైన విషయాలకి కోపం అస్సలు పెట్టుకోకండి. ఈ టైం ప్రేమికులకు అంత అనుకూలంగా లేదు. ప్రేమ జీవితంలో ఉన్న వారికి కొద్దిగా ఏంటంటే గొడవలు అవుతాయి. గొడవల వల్ల మీరు ఇద్దరు విడిపోయే అవకాశాలు కూడా ఉండబోతుంది. తృతీయాధిపతి పంచమ స్థానంలో ఉండడం వల్ల ఏమైనా కోరికలు కనుక ఉన్నట్లయితే, అంటే ఇది నేర్చుకోవాలి, ఇది చదువుకోవాలి, ఇలాంటి ఏమైనా మీకు హాబీస్ కనుక ఉన్నట్లయితే ఆ హాబీస్ రాబోయే రోజుల్లో నెరవేరబోతున్నాయి. కొద్దిగా మీరు అంటే ఒక మాటలు చెప్పాలంటే ఈ టైం ఎలా ఉండబోతుంది, మీరు మీ పట్ల పని చేయబోతున్నారు. మీరు రాబోయే రోజుల్లో ఎవ్వరి గురించి ఆలోచించరు. ఓన్లీ మై సెల్ఫ్ అండ్ మీ. నేను ఉంటేనే అంతా ఉంటుంది, నేను లేకపోతే ఏది కూడా ఉండదు. అలాంటి స్థితిలో రాబోయే రోజుల్లో మీరు ఉండబోతున్నారు. డెవలప్ కాండి, చాలా మంచి విషయము. సాటర్న్తో పాటు జూపిటర్ కాంబినేషన్ కూడా కలగడం వల్ల ఇది మీకు చాలా చాలా హెల్ప్ అయితే తీరుద్ది. పెద్దవాళ్ళని ఆదరించండి, పెద్దవాళ్ళని గౌరవించండి. తొందరపాటు అవుద్ది, కానీ పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఎందుకు ఏం మాట చెప్తానో తెలుసుకోండి. ఇక్కడ బుధుడు అలాగే కుజుడు తోడు ఎప్పుడైతే కలిగి ఉంటుందో పంచమ స్థానం లోపల చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ మీరు కోరుకుంటారు, ఓకే. కానీ ఈ ఇద్దరు గ్రహాలతో పాటు శనిదేవుడు ఉన్నాడు. శనిదేవుడు ఉండడం వల్ల రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో తొందరగా ఇవ్వడు, తొందరగా రిజల్ట్స్ అస్సలు ఇవ్వడు. కాబట్టి మీరు మీ పని చేస్తూ ఉండండి. మీరు ఎంత ఫాస్ట్గా అంతా మీరు ఫాస్ట్గా పని చేయండి. ఆ పని వదిలేసి మళ్ళీ ఇంకో పనిలో వెళ్ళండి. కానీ అది రిజల్ట్ వచ్చే వరకు అక్కడనే ఆగకండి. ఫ్లో చేస్తూ ఉండండి, ఫ్లో అవుతూ ఉండండి. ఇది మీకు చాలా హెల్ప్ అయితే తప్పకుండా జరిగి తీరుద్ది. దేవగురు బృహస్పతి రాశిలో ఉండడం వల్ల ఇది మీకు కొన్ని విషయాలు బాగుంటుంది. అని కుటుంబం లోపల కావచ్చు కొన్ని మతభేదాలు అవుతుంటాయి, దాని గురించి వదిలేండి. ధన ప్రాప్తికి ఎలాంటి రకమైన లోటు అయితే లేదు. కెరియర్ లోపల చాలా గ్రోత్ అయితే రాబోయే రోజుల్లో ఉండబోతుంది. జాబ్ చేస్తున్న వారికి అలాగే ప్రొఫెషనల్స్కి రాబోయే రోజులు చాలా బాగుండబోతుంది. కొత్త జాబ్ ఎవరైతే వెతుకుతున్నారో జాబ్ వచ్చే అవకాశం ఉంది. లేకపోయినట్లయితే ఒక విషయం తెలుసుకోండి, జాబ్ వచ్చుడంటే ఇంతకుముందు మీరు పోయిన జాబ్ దానికన్నా అడ్వాన్స్గా వచ్చుదని నేను చెప్పను, కానీ ఎంతో కాస్త ఒక చిన్న జాబ్ కావచ్చు, డబ్బు ఒక చిన్న ₹1 మన నుంచి వస్తున్నా కావచ్చు, అది చేయండి. దాంతోపాటు వెతకండి, కానీ ఖాళీగా అస్సలు మీరు ఉండకండి. ఇది పాటించుకోండి, తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఈ కుజుడు రాశి పరివర్తన తర్వాత కర్కాటక రాశి వారికి చాలా మంచి ఉండబోతుంది. ఇంతకేంటంటే మీరు మీ పైన పని చేస్తూ ఉండండి. కొద్దిగా వాల్యూ పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఈ టైం వేస్ట్ అస్సలు చేసుకోకండి. చతుర్థ స్థానంలో ఉన్న శుక్రుడు, చతుర్థ స్థానంలో ఉన్న అలాగే సూర్యుడు మిమ్మల్ని కొద్దిగా మనస్థితి కొద్దిగా చాలా ఇబ్బందులు తెస్తుంటాయి. మనసు లోపల రకరకాలుగా భయాన్ని పెంచుతుంటారు. అస్సలు పెట్టుకోకండి, మీరు మీ పట్లనే ఉండండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా గమనించుకోండి. ఎందుకంటే ట్రెండ్ చాలా చేంజ్ అయింది. కాబట్టి ఇతరుల గురించి మనం ఆలోచించినట్లయితే మన గురించి ఎవరు ఆలోచించరు. మన గురించి మనం ఆలోచించుకున్నట్లయితే అందరు అలాగే ఉంటారు. ఎవరి గురించి ఆలోచించాల్సిన మనకు అవసరం అస్సలు ఉండదు. చెప్పిన రెమెడీ చేయండి. కొద్దిగా బాడీ బిల్డింగ్ లాంటి కావచ్చు, లేకపోతే ఫిజికల్ ఏదైనా యాక్టివిటీ తప్పకుండా మీరు చేస్తుండండి, బాగుంటారు. సింహరాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ గోచర సమయకాలం సింహరాశి వారు కూడా కుజుడు యోగకారకుడు, భాగ్యాధిపతి అలాగే చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో గోచరం చేయడం ఇది చాలా మంచి విషయం. బుధుడితో ఉన్నాడు, ఇంకా మంచి విషయం. సింహరాశి వారికి ముందు 3 గుడ్ పాయింట్ చెప్తా, అంటే 3 మంచి విషయాలు చెప్తా. తర్వాత కొన్ని ఉన్నాయి మైనస్ కూడా ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరైతే భూమి అలాగే భవనాన్ని కొనాలని అనుకుంటున్నారో, ఎవరైతే రియల్ ఎస్టేట్ బిజినెస్ లోపల ఉన్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో ఒకటి కాకపోతే 2 మంచి అయితే జరుగుతాయి. అంటే మీరు రియల్ ఎస్టేట్లో అయితే ఒక 2 సేల్స్ అయ్యే అవకాశం ఉన్నాయి. భూమి భవనం ఎవరైతే కొనాలని అనుకుంటున్నారో సొంతంగా ఉండడం కోసం, అలాంటి వారికి మంచి స్థలం అయితే కనపడబోతుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే ఎవరైతే పూర్వం చాలా 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 అప్పు చేసి ఉన్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో అప్పు నుంచి బయటపడే అవకాశాలు ఉండబోతున్నాయి. అది ఎలా? ఏదైనా ప్రాపర్టీ సేల్ చేసి అప్పు తీర్చే అవకాశాలు రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మైనస్ పాయింట్ చెప్తా. ఎవరైతే విదేశాల్లో ఉన్నారో, ఎవరైతే విదేశాల్లో ఉండేవారో వాళ్ళకి ఇండియాకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇండియాకు వచ్చి మళ్ళీ ఏదైనా మామూలుగా జాబ్ చేసే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి.
అంటే మళ్ళీ జన్మస్థానానికి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉండబోతున్నాయి. కొద్దిగా ఎమోషనల్ రాబోయే రోజుల్లో ఎక్కువ అవుతుంటారు. కొద్దిగా చేస్తున్న పని పట్ల కొద్దిగా యాంగ్జైటీ, భయం కలుగుతూ ఉంటుంటది. అలాగే కొద్దిగా కోపం కూడా చాలా పెరుగుతూ ఉంటుంటది. ఖర్చులు సరిగ్గా ఉండవు. అలాగే ఆరోగ్యం కూడా సరిగ్గా రాబోయే రోజుల్లో అంత అనుకూలంగా కనిపించట్లేదు. సింహరాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్న ఈ గోచరం కుజుడు ఏదైతే ఉందో పర్వాలేదు, బాగుంటది. కానీ ఇంట్లో కొన్ని మాంగలిక కృత్యాలు కూడా తప్పకుండా అవుతాయి. మీ జీవితం లోపల ఏదైనా జరగాల్సిన ముఖ్యమైన కార్యాలయం ఉంటైతే తప్పకుండా జరుగుతాయి. వాహన యోగం, గృహ యోగం, అదే రకంగా కార్యక్షేత్రాల లోపల మీకు కొద్దిగా గుర్తింపు రావడం కావచ్చు, మీ వాల్యూ పెరగడం కావచ్చు, ఇలాంటి మీ జీవితం లోపల జరుగుతూ ఉంటుంటాయి. అండ్ ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ చతుర్థ స్థానంలో కుజుడు అలాగే బుధుడు కాంబినేషన్ చాలా బాగుండబోతుంది. ఇది 2 విషయాల లోపల ఇది ఇలా చెప్పాను కదా, ఇద్దరికి బాగుండదు. ఎవరెవరికంటే మదర్‌కి అలాగే ఫాదర్‌కి సరిగ్గా ఉండదు. మదర్‌కి అలాగే ఫాదర్‌కి సరిగ్గా ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసుకోండి. ఏకాదశాధిపతి చతుర్థ స్థానంలో ఓకే. అలాగే భాగ్యాధిపతి చతుర్థ స్థానంలో. అది కనుక వదిలేసినట్లయితే భాగ్యాధిపతి ఆ భావం నుంచి అష్టమ స్థానం రావడం ఇది ఒక మైనస్ పాయింట్. అలాగే ఇంకో విషయం కనుక గమనించినట్లయితే మీ చతుర్థాధిపతి చతుర్థ స్థానంలోనే ఉన్నాడు. కానీ సాటర్న్ ట్రయాంగిల్ లోపల ఉండడం వల్ల కొద్దిగా ఏంటంటే ఇంట్లో అనవసరమైన విషయాలకి కలహాలు అవుతూ ఉంటాయి. కొద్దిగా వాస్తు చేయించడం కావచ్చు, ఇంట్లో ఎవరైనా వచ్చి మార్గదర్శనం చేయడం కావచ్చు, లేకపోతే మీ అంతా మీరే కొద్దిగా మంత్ర సాధన, తంత్ర మంత్ర యంత్రాల గురించి కొద్దిగా తెలుసుకోవడం, జ్యోతిషం గురించి కొద్దిగా తెలుసుకోవడం, ఇవి రాబోయే రోజుల్లో మీ జీవితం లోపల జరుగుతూ ఉంటుంటాయి. ఓవరాల్ ఒక మాటలో చెప్పాలంటే సింహరాశి వారికి ఈ టైం ఏదైతే ఉందో ఈ కుజుడిది చతుర్థ స్థానం లోపల మనసు లోపల కోపం చాలా భయంకరంగా పెరుగుతుంది. కానీ దాన్ని ఎలా బయట పెట్టాలి, ఎలా ఏ ప్రకారం ఉండాలో అర్థం అవ్వదు. చూసిన ప్రతి ఒక్క వ్యక్తి ఏంటంటే అరే ఈ వ్యక్తి చాలా గొప్పవాడు, చాలా పెద్దవాడు అవుతాడు అనిపిస్తుంది. కానీ మనసులో తపన, బాధ ఏదైతే ఉందో అది మీకే తెలుసు. అది ఆ ప్రకారంగా రాబోయే రోజుల్లో ఉండబోతుంది. కానీ వాల్యూ అయితే రాబోయే రోజుల్లో మీకు తప్పకుండా పెరుగుద్ది. కానీ మోక్ష త్రికోణ స్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల కొద్దిగా పీస్ఫుల్గా, ఏకాంతంగా ఉండడానికి మీరు ప్రయత్నించండి. కన్యా రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ సమయకాలం ఏదైతే ఉండబోతుందో కన్యా రాశి వారికి ఇది మీ రాశి నుంచి తృతీయ స్థానం లోపల జరగబోతుంది. చూడండి, అష్టమాధిపతి అలాగే తృతీయాధిపతి కుజుడు తృతీయ స్థానం లోపలనే మీ రాశాధిపతి అలాగే మీ దశమాధిపతితో పాటు వెంట ఉండడం ఇది చాలా మంచి కాంబినేషన్. ఎవరైతే ఉన్న స్థానం నుంచి దూరంగా వెళ్ళాలని అనుకుంటున్నారో, ఎవరైతే జన్మస్థానం నుంచి దూరంగా వెళ్ళాలని అనుకుంటున్నారో అలాంటి వారికి రాబోయే రోజుల్లో ఒక మంచి యోగం అయితే కనపడుతుంది. ట్రావెలింగ్ చేయబోతున్నారు, యాత్రలు జరగబోతున్నాయి, తీర్థక్షేత్రాలకు వెళ్ళబోతున్నారు, అలాగే మంచి వ్యక్తులతో మార్గదర్శనం కూడా రాబోయే రోజుల్లో మీకు లభించబోతుంది. కొత్త కొత్త విషయాలు నేర్చుకోబోతున్నారు, కొత్త కొత్త పనులు మీరు మొదలు పెట్టబోతున్నారు, కొత్త కొత్త వ్యక్తులతో పాటు సంబంధాలు కూడా రాబోయే రోజుల్లో కలవబోతున్నాయి. దాంతోపాటు ఒక విషయం కనుక గమనించినట్లయితే దశమాధిపతి తృతీయ స్థానంలో ఉండడం కొద్దిగా వర్క్ కి సంబంధించి కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ మీరు చాలా తొందరగా సాల్వ్ చేసి తీరుతారు. కానీ ఈ సమయకాలంలో కనుక మీరు ఒక మాట గమనించినట్లయితే రాబోయే రోజుల్లో మీ పరిస్థితి ఎలా ఉందంటే బాగానే ఉంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. కొద్దిగా సంఘర్షణ ఎక్కువ ఉంటుంది, ఛాలెంజెస్ లైఫ్లో ఎక్కువగా ఉంటుంటాయి. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటి, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే సూర్యుడు తులారాశిని వదిలేసి వృశ్చిక రాశిలో వస్తాడో అప్పుడు మీకు మరీ ఇంకా బాగుండబోతుంది. అప్పుడు కొన్ని విషయాల లోపల మీకు వీసా ప్రాబ్లమ్స్ కావచ్చు, జాబ్ లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే అటుపక్క నుంచి మీరు కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ మీరు తప్పకుండా చూడగలుగుతారు. వ్యాపారస్తులకి ఈ గోచర సమయకాలం చాలా బాగుండబోతుంది. ఎవరిదైనా పరామర్శ తీసుకొని మీరు రాబోయే రోజుల్లో ముందుకెళ్ళండి. అంటే ముందుకెళ్ళిన మంచి జరుగుద్ది, కాదని కాదు. కానీ పరామర్శ ఎవరిదైనా కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే మరీ ఇంకా సపోర్ట్ అయితే ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఓవరాల్ ఒక మాటలో చెప్పాలంటే అష్టమాధిపతి తృతీయ స్థానంలో ఉండడం ఇది చాలా మంచి విషయము. కానీ డబ్బు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా, మీరు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎవరికి చెప్పకండి. చెప్తే ఆ ట్రావెలింగ్, ఆ యాత్ర ముందుకెళ్ళే అవకాశాలు కనిపించట్లేవు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కొద్ది జాగ్రత్తగా, డాక్యుమెంట్స్ ఏమైనా మిస్సింగ్ అయ్యే అవకాశం రాబోయే రోజుల్లో కనపడుతున్నాయి. ఎలాంటి డాక్యుమెంట్ పైన ఆలోచించకుండా, ఎవరిది సలహా లేకుండా సైన్ అస్సలు చేయకండి. ఆన్లైన్ డబ్బు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కొద్దిగా డబ్బు మిస్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అండ్ ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే దశమాధిపతి అలాగే మీ రాశాధిపతి తృతీయ స్థానంలో ఉండడం ఇది చాలా మంచి కాంబినేషన్. కొద్దిగా ఇంటి నుంచి దూరంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. దాంతో పాటు కుటుంబం లోపల ఏదో ఒక రకమైన లోటు అయితే ఉండబోతుంది. మదర్ హెల్త్ అంత అనుకూలంగా కనిపించట్లేదు. కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా, అప్పు చేసి కనుక ఉన్నట్లయితే అప్పు నుంచి బయటపడడానికి చిన్న చిన్న అవకాశాలు అయితే, చిన్న చిన్న దారులు అయితే రాబోయే రోజుల్లో మీకోసం తెరుచుకోబోతున్నాయి. అని ఇంకొక విషయం గమనించినట్లయితే కార్యక్షేత్రంలో ఉన్న వారికి
మంచి అవకాశం, మంచి పరిస్థితితో పాటు ముందుకు వెళ్ళబోతున్నారు. గురుల ఆశీర్వాదం, పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉండడం వల్ల రాబోయే రోజుల్లో కన్యా రాశి వారికి ఈ టైం అయితే బాగానే ఉంది. ఇంతకీ ఒక మాట ఏంటంటే, తృతీయ స్థానం లోపల బుధుడు అలాగే కుజుడు, సప్తమ స్థానంలో శనిదేవుడు అలాగే ఏకాదశ స్థానంలో దేవుగురు బృహస్పతి కాంబినేషన్ ఏదైతే ఉందో, చేస్తున్న ప్రయత్నానికి లాభం మీకు రాబోయే రోజుల్లో తప్పకుండా వచ్చి తీరుద్ది. నేను ఇతపూర్వం ఏవైతే రెమెడీ చెప్పానో ఈ వీడియో లోపల అవి తప్పకుండా మీరు చేస్తుండండి, బాగుంటారు. కన్యా రాశి వరకు ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే, నిద్రకు సంబంధించి ప్రెజెంట్ ఒక ప్రాబ్లం నడుస్తుంది. రాత్రి పనుకునే ముందు పంచాక్షరి మంత్రాన్ని 30 నిమిషాలు జపిస్తూ ఉండండి, నిద్ర ఆటోమేటిక్గా వచ్చుద్ది. శ్రీమాత్రే నమః.